కమలం పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుల ముచ్చట ఎట్లుంటుందంటే చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉంటాయట. మైకు పట్టుకుంటే చాలు శవము శివం అనుకుంటా మసీదులు దవ్వుదాము దర్గాలు కూలగొడదాము అన్నట్టు భరతమాత ముదుబిడలమని చెప్పుకుంటారు. కానీ కొన్ని పనులైతే ఇగో ఎట్లా చేస్తారో చూడుర్రి. హిందూ ధర్మమును పాటిస్తాం, ముస్లింలను గౌరవిస్తాం, మతాల మంటలు పెట్టేటోళ్లను మతం పేరుతోని రెచ్చగొట్టేటోళ్లను కొందరిని వ్యతిరేకిస్తామని మైకు దొరికినప్పుడల్లా కమలం పువ్వు పార్టీ లీడర్లు నోరు నొయ్యంగా నాలుకంత గుంజంగా కూడా మొత్తుకుంటారు కదా. అంత మొత్తుకుంటా కూడా మళ్ళా ముస్లింల పేరంటాలకు పోయి పెద్ద ముత్తైదుల లెక్క హాజరుపడి దావతులకు పోతారు. ఇఫ్తారు విందులకు పోయి ఇట్లా పనులు దిరబెట్టుకుంటా హిందూ ముస్లిం బాయి బాయి రామ్ రహీం దోస్తులు అంటారు. ఇట్లా చోటే బాయి బడే బాయి సోపది చేసుకున్నప్పుడు మళ్ళెందుకు మతాల నడుమ సిచ్చులు పెట్టే మాటలు మాట్లాడు. అయినా అసెంబ్లీలో వందే మాతరం గీతం వస్తుంటే భారతీయులమే అని చెప్పుకుంటా భారతదేశంలోనే వండుకుంటా మొగని సొమ్ముదిని ఎవలపాటనో వాడినట్టు బయటకు పోతున్న కొందరు ముస్లిం లీడర్లతోని ఇట్లా ఇఫ్తార్ దావతుకు పోయి పనులు తినబెట్టుకున్నాడు ఏంది అంటే మీదికి చూడనే ముస్లింలు హిందువులని కమలం రిక్కలు పతంగి తోకలు పంచాదులు లేపుతాయి. ఎందుకంటే అంతా రాజకీయం కోసమే. ఇసొంటి చూసిన కొందరు రాజకీయం లీడర్లు మత కల్లోలాలు లేపుతే వాళ్ళ మాటలు నమ్మి హిందూ ముస్లింలు కొట్టుకుంటే మీదికి చూడనే ముస్లింలు హిందువులని కమలం రిక్కలు పతంగి తోకలు పంచాదులు లేపుకుంటాయి. ఎందుకంటే రాజకీయం కోసమే. ఇసొంటి చూసిన కొందరు రాజకీయం లీడర్లు మళ్ళా మత కల్లోలాలు లేపితే వాళ్ళ మాటలు నమ్మి హిందూ ముస్లింలు కొట్టుకుంటే పొలిటికల్ లీడర్లకు లాభం తప్పితే మతాల మంటల్లా గాలిపోయేటోళ్లకు ఏం లాభం ఉండదు. కాబట్టి ఇగో ఇసొంటి చూసి భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులమే అనుకొని అందరూ ఒకల మతాలను ఒకరు గౌరవించుకొని బతికినన్ని దినాలు కలిసిమెలిసి ఉంటే ఫాయిదా ఉంటది. అట్లా కాకుండా రాజకీయం లీడర్ల లెక్క గడ్డంగాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టు తీటదున్న దగ్గర నిత్యకాయం అన్నట్టు పొలిటికల్ లీడర్ల లెక్క పోరు పెట్టుకుంటే ఊరుకు ఊరే నాశనం అవుతుంది అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.